అంటే నువ్వు ఒక సెలబ్రిటీ అయ్యుండి సమాజానికి ఏం చెప్తున్నావు? నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదని చెప్తున్నావా? అంతే కదా దాని అర్థం. స్లీవ్లెస్ బ్లౌజులు ఏంటమ్మా? పవిత్రమైన వస్త్రధారణ ఉండాలి కదా. నువ్వు అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ఒక భక్తి భావనతో చేసుకో, ఆడంబరంగా చేసుకోవద్దు. ఒక్క చిన్న తమలపాకు ఒక్క దేవుడి దగ్గర పెట్టి, పండు లేకపోయినా పర్వాలేదు, ఆకు ఒక్క దేవుడి దగ్గర పెట్టి, నా స్తోమత ఇదే తండ్రి లేదా నా స్తోమత ఇదే తల్లి అని చెప్పి ఒక పువ్వు పత్రము భగవంతుడి ముందర పెట్టి నమస్కారం చేసుకున్నా కూడా అమ్మవారు కరుణిస్తుంది. మన శక్తిని చూడదు ఆవిడే, మన భక్తిని చూస్తుంది. అలాంటి ఎంతో అద్భుతమైనటువంటి దైవీ శక్తి మనకుంది. అంటే మనం ఆరాధించే శక్తి అంత అద్భుతమైన దైవీ శక్తి అయితే అవుతూ ఉండగా నువ్వు ఆడంబరాలన్నిటికీ పోయి సోషల్ మీడియా అంతా నా చేతిలోనే ఉందన్నట్టుగా నువ్వు కెమెరా పెట్టావు, ఓకే పెట్టావు. ఇప్పుడు అందరూ కెమెరాలో చేసుకున్న వేడుకలు మళ్ళీ చూసుకోవడానికి ఉంటుందని బంధించుకుంటున్నారు. ఓకే, మళ్ళీ చూసుకోవడానికి వీలుగా ఉండాలి తప్ప నేను ఎంత హఠహాసంగా ఉన్నాను, నేను ఎంత ఖరీదైన గిఫ్ట్లు పంచి పెడుతున్నాను, నేను ఎంత ఆర్భాటంగా డెకరేషన్ చేశాను, నేను ఎంత ఆర్భాటంగా అన్ని రకాల పూజలు నేను గొప్పగా చేసుకుంటున్నాను అన్నట్టుగా ఇది కూడా చేసుకుంటున్నాను అన్నట్టుగా బహిరంగ పరుస్తూ అక్కడ భక్తి భావన లోపించిందా లేదా? ఇంత భక్తి భావన లోపించినప్పుడు నీ తరువాతి తరాల వాళ్ళు నిన్ను చూసి ఏదైనా నేర్చుకునే వాళ్ళు ఏమి నేర్చుకుంటారు? భ్రష్టు పట్టించే రకం తయారైపోతారు వాళ్ళు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆ అమ్మాయి చేసింది చాలా తప్పు. ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి.